నమస్తే. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ గురు శుక్ర శనిభ్యే రాహవే కేతవే నమః. మనం రెగ్యులర్గా చెప్పుకునేటువంటి మాస ఫలితాలు, పక్ష ఫలితాలు ఇలా చూస్తుంటే డిసెంబర్ 16 నుండి 31 వరకు రాబోయేటువంటి పక్ష ఫలాలు ఎలా ఉంటాయి, ఈ సమయంలో అసలు గోచార రీత్యా గ్రహ సంచారం ఎట్లా ఉందో చూద్దాం. గోచార రీత్యా గ్రహ సంచారం 16 నుండి 31 వరకు కనుక చూస్తే మనకి మేషంలో గురువు, ఇక కన్యలో కేతువు, తులలో శుక్రుడు. ఇక నిన్నటి వరకు అంటే 16కు ముందు వరకు రవి కుజులు ఇద్దరూ కూడా ఒక చోటు ఉండి కుజుడు కొద్దిగా అస్తంగత్వం అయినటువంటి స్థితి ఉంది. 16 నుండి మరి రవి ధనుర్మాసంలోకి వెళ్ళాలి కాబట్టి ధనుస్సులోకి వెళ్తేనే ధనుర్మాసం ప్రారంభమవుతుంది. అంటే రవి ధనుస్సులో, రవితో పాటు బుధుడు వక్రగతిలో ధనుస్సులోనే ఉంటాడు. శని మరి కుంభరాశిలో ఉంటే ఇక తదుపరి మీనంలో రాహు. ఇది గ్రహాలు ఉన్నటువంటి స్థితి. ఇక చంద్రుడిని కనుక చూసినట్టయితే మిథున నుండి ప్రతి 2.5 రోజులకు ఒక రాశి చొప్పున తిరుగుతూ ఉంటాడు. ఇప్పుడు ఇలా ఉన్నటువంటి గ్రహస్థితిలో ఒక్కొక్కరికి అంటే గోచార రీత్యా గ్రహ సంచారం ఇలా ఉన్నప్పుడు ఒక్కొక్కరి రాశి రీత్యా కానీ లగ్నం రీత్యా కానీ కనుక మనం చూసుకున్నట్టయితే ఒక్కొక్క రాశి వారికి ఎలా ఉంటుందో చెప్పచ్చు. అయితే ఇది చెప్పే ముందు ఒక్క విషయం ఏంటంటే, మనం ఈ గోచార రీత్యా ఉండేటువంటిది మనం 30-40% వరకే చూసుకోవాలి. మిగతాదంతా కూడా మన జన్మజాతకంలో ఉన్నటువంటి యోగించేటువంటి గ్రహాలు, యోగించని గ్రహాలు, లేదా మనకు జన్మజాతకంలో ఉన్నటువంటి గ్రహయతి కానీ, గ్రహయుతి కానీ, గ్రహ దృష్టి కానీ, వీటినన్నింటినీ బట్టి మన యొక్క జాతకం ఉంటుంది. అందులో ఇందులో ఎగ్జాక్ట్గా కలిసేటువంటిది అయితే ఉండకపోయినప్పటికీ గోచార రీత్యా కొంత ప్రభావం ఉండేటువంటి స్థితిలో ఏదైనా లోపాలు అవి ఉంటే సరిచేసుకోవడానికి, లేదు గ్రహాలకి పరిహారం చేసుకోవడానికి ఏదైనా దానం ధర్మం చేసి ఈ ఉన్నటువంటి ఈ 15 రోజుల్లో కూడా మనం ఆనందంగా ఉండడానికి మనకి ముందుగా ఒక మార్గదర్శనంగా ఉండడం కోసమే ఈ గోచార ఫలితాలు. ముందుగా మేషరాశి వారికి ఈ పక్షం రోజులు గ్రహస్థితి ఎలా ఉంది, మరి దీనివల్ల ఏ ప్రభావం ఎలా ఉంటుంది అని కనుక చూసినట్టయితే మేషరాశి వారికి మరి రాశిలోనే గురువు ఉంటాడు. అంటే మనకి ఎప్పుడైనా సరే లగ్నం కానీ రాశి కానీ ఇందులో చూస్తే ఎప్పుడైనా రాశిలో ఉన్నప్పుడు అంటే మొదటి స్థానంలో గురువు ఉన్నప్పుడు, గురువు అంటేనే పుణ్యగ్రహం అని చెప్తాం. ఒక 1,00,000 దోషాలు ఉన్నా కూడా సరిదిద్దగలిగే శక్తి ఉంటుంది అంటాం. అలాంటిది లగ్నంలో గురువు ఉన్నప్పుడు చాలా వరకు తనకు సంబంధించిన, తన వారికి సంబంధించిన, తన శరీరానికి సంబంధించినటువంటి అంటే ఆరోగ్య స్థితిగా కానీ అన్నింటా కూడా తన యొక్క బాగు అనేటువంటిది చక్కగా ఉంటుంది మేషరాశి వారికి. అంతేకాదు మనకి ఇక 6లో కేతు ఉంటాడు. 6 అంటే రోగస్థానం, శత్రుస్థానం. ఇలాంటి స్థానంలో కేతు ఉన్నాడు. కేతు అంటే మనకి పాపగ్రహం. పాపగ్రహము అక్కడ ఉండడం వల్ల కొంత మనం శత్రు భయం కానీ, అంటే శత్రువులు అంటే పెద్దగా కాదు, మనకు మామూలుగా మాట్లాడుతున్నట్టేనే మనతో ఈర్ష్యపడేవాళ్ళు అలా ఉంటారు కదా, వాళ్ళతో కొంత భయం అయితే ఉంటుంది. అప్పులు విపరీతంగా చేయొచ్చు, లేదు అప్పులు ఇప్పటికే తీసుకుని ఉంటే వాళ్ళు మనల్ని మళ్ళీ తీర్చడం కోసం వాళ్ళు ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి కూడా ఉండొచ్చు. అలాగే కొంత ఏదైనా అనారోగ్యం జరిగేటువంటి పరిస్థితి అయితే ఉంటుంది. ఇక సప్తమంలో శుక్రుడు సప్తమంలో ఉంటే చాలా మంచిదండి. మీరు చేసేటువంటి వ్యాపారాలు కానీ, లేదు జీవిత భాగస్వామితో కానీ చాలా అన్యోన్యంగా ఉంటూ హాయిగా ఉండొచ్చు. ఎవరైనా పెళ్లి ప్రయత్నాలు చేసేటువంటి వాళ్ళు లగ్నంలో గురువు ఉండి సప్తమంలో శుక్రుడు ఉన్నటువంటి కాలంలో చాలా మంచి జరుగుతుంది. జీవిత భాగస్వామి చాలా మనకు అనుకూలంగా దొరికేటువంటి అవకాశం ఉంటుంది. స్త్రీ అవని పురుషులు అవనివ్వండి, ఈ కాలంలో మీకు చాలా వివాహ సంబంధిత విషయాల్లో చాలా మంచి జరిగేటువంటి స్థితి అయితే కనిపిస్తుంది. అష్టమంలో మనకు కుజుడు ఉన్నాడు. ఈ కుజుడు నిన్నటి వరకు కూడా అస్తంగతం చెంది ఉన్నాడు. ఇప్పుడు అక్కడి నుండి ముందుకు వచ్చాడు. ఇక్కడ ఏదైనా సరే మీరు కొన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అలాంటివి రాసినప్పుడు అవి కూడా ముఖ్యంగా ఏదైనా రక్షక
శక్తి కోసం చేసేటువంటి సైనికులు ఇలాంటి నియామకాలు జరిగేటువంటి వాటిలో కనుక రాసినట్టయితే చక్కటి ఫలితం ఉంటుంది అని చెప్పొచ్చు. ఇక 9లో బుధుడు. అయితే ఇక్కడ బుధుడు వక్రించి ఉన్నాడు. వక్రించినటువంటి బుధుడు నిజమైనటువంటి ఫలితాలు ఇవ్వకపోవచ్చు. 9వ స్థానం అంటేనే ఇది తండ్రి స్థానం, గురుస్థానం, పూర్వపుణ్య ఫలం స్థానం. బుధుడు అంటే తెలివికి, జ్ఞానానికి ప్రతీక. మరి అలాంటి బుధుడు కొంత వక్రించి ఉన్నాడు కాబట్టి కొంత మందగొడితనంగా ఉండొచ్చు. ఇక 11లో మరి శని ఉన్నాడు. ఇక్కడ మీరు చేస్తున్నటువంటి ఉద్యోగంలో ఉన్నటువంటి పరిస్థితుల బట్టి కానీ లేదైనా సరే చిన్నగా స్థల మార్పు, ఇల్లు మారడం కానీ, చిన్నగా ఆఖరికి ఆఫీసులో పనిచేసే వాళ్ళు సీట్ అయినా మారేటువంటి స్థితి అయితే తప్పకుండా ఉంటుంది. ఇక సంతాన విషయంలో బాగా ఉంటుంది. వ్యయంలో రాహు ఉన్నాడు. రాహు ఉన్నప్పుడు ఎలా ఉంటుంది అంటే మీరు ఎవరైనా విదేశాలకు ప్రయాణం చేయాలనుకునేటువంటి వారు, అలాగే వాళ్ళకి చాలా సుగమమైనటువంటి స్థితి ఉంటుంది. అంతేకాదు కొంతమంది కొన్ని ఖర్చులు ఎక్కువ, అంటే ఏదో ఊహలు ఏదో ఊహించుకొని ఇమాజినేషన్ ద్వారా ఏదో చేయాలని ఏదో చేస్తామని కొంత డబ్బునైతే వెచ్చించేటువంటి అవకాశం అయితే ఉంటుంది. ఈ రకంగా మేషరాశిని కనుక చూసినట్టయితే మనకు తెలుస్తున్నటువంటి ఏంటంటే మిశ్రమ ఫలితాలు ఉన్నట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా లగ్నంలోనూ సప్తమంలోనూ ఉన్నటువంటి శుభగ్రహాల వల్ల మంచి ఫలితాలు వచ్చినప్పటికీ అక్కడక్కడ కొద్దిగా అంటే రాహు వ్యయంలో ఉండడము ఇలాంటి వాటిని కొంచెం మనం అనుకూలంగా మార్చుకున్నట్టయితే సరిపోతుంది. చూశారు కదండి. మరి ఇలా ఉన్నప్పుడు అంటే మీ రాశిలో గ్రహస్థితి ఇలా ఉండి మీ రాశికి ఈ 15 రోజులు, ఈ పక్షం రోజులు గోచార రీత్యా గ్రహ సంచారం వల్ల ఉండేటువంటి ఇబ్బందులు ఒక్కొక్క చోట ఒక్కొక్కలాగా ఈ 12 రాశుల్లో మరి ఉన్నటువంటి గ్రహాల మూలంగా మనపై పడేటువంటి ప్రభావాన్ని తగ్గించుకోవాలి అంటే మనం కొంత పరిహారాలు అయితే చెప్పిన విధంగా చేసుకోవాలి. అలాగే పరిహారాలతో పాటు అందరం కూడా అంటే ఇది పూర్తిగా ఇలాగే ఉంటుందా అనేటువంటి ఒక బెంగ మాత్రం ఎవరు పడకూడదు. ఎందుకంటే ఇది ముందు నుండి మనం చెప్తున్నటువంటి ప్రకారంగా గోచార రీత్యా ఈ రకంగా కోటాను కోట్ల మందిలో ఇది మనకు కనిపిస్తుండేటువంటిది. దీంట్లో మనకు కేవలం 30-35% మాత్రమే మనకు గోచార రీత్యా ప్రభావం కనబడుతుందని చెప్పుకున్నాం. కాబట్టి ఉన్నటువంటి పరిహారాలను తీర్చుకుంటూనే మనం చేయవలసినటువంటిది ఏంటంటే ఈ నవగ్రహ ఆరాధన అన్నది, లేదా దైవ కార్యాలు చేయడం, లేదా ఒక గోశాలకు వెళ్ళడం, ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ ఇది పూర్తిగా ఇలాగే ఉంది, నాకు ఇలా అవ్వలేదు అనేటువంటి దానికంటే కూడా మీకు జన్మజాతకంలో ఏదైనా ఒక దోషం కానీ ఇంకేదైనా ఉన్నా జన్మజాతకం ఆ కుండల్ని మీకు తెలిసినటువంటి ఏ జ్యోతిష్యులకైనా చూపెట్టుకొని ఏదైనా మీకు విపరీతమైనటువంటి కష్టాలు అంటే మీ జాతకంలో మీరు మాత్రం ఇలా చెప్తున్నారు, అందులో మాత్రం నాకు ఇలా ఉంది అని అనుకునేవాళ్ళు ప్రత్యేకించి మీకున్నటువంటి ఇప్పటికే పరిచయమైన జ్యోతిష్యులు కానీ మీకు తెలిసినటువంటి వాళ్ళు కానీ ఏదైనా పేరు ప్రఖ్యాతులు ఉన్నటువంటి వాళ్ళు అనుకున్నటువంటి వారి దగ్గరికి కానీ వెళ్ళండి. దానికి ఉండేటువంటి చిన్న చితక పరిహారాలు ఉంటాయి, పరిహారాలు తీర్చుకోవడం. లేదు మీకు మీరుగా మరి ఆ దేవుణ్ణి ప్రార్థిస్తూ నవగ్రహ ఆరాధన చేయడం కానీ చేసినట్టయితే మనకున్నటువంటి దోషాలు అనేటువంటివి తొలగిపోయేటువంటి అవకాశం ఉంటుంది. అంతేకాదు నేటి కాలంలో మీకు ఒక్కొక్క గ్రహానికి సంబంధించినటువంటి పరిహారాలు అనేకంగా ఇలాగే యూట్యూబ్లో చెప్తూ వస్తున్నారు. సరైనటువంటి జ్యోతిష్యం తెలిసిన పండితులు చాలామంది వీటిని చెప్తూ ఉన్నారు. అందులో ఏ గ్రహం వల్ల మీకు నష్టం ఉంది, కష్టం ఉంది, ఏ గ్రహం యోగించకపోవడం వల్ల మీకు జరిగేటువంటి ఫలితాలు ఏమున్నాయని తెలుసుకుంటే కనుక దాని ద్వారా మనం ఏ రకమైనటువంటి పరిహారం తీసుకోవాలనేటువంటి విషయం సుస్పష్టం అవుతుంది. కాబట్టి అలాగైనా మీ గ్రహ దోషాలకు ఉన్నటువంటి ఈ స్థితి నుండి మెరుగయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ పూర్తిగా గోచారం మీద ఆధారపడకుండా జన్మజాతకం మీద ఉన్నటువంటి ఆ సంచారాన్ని కూడా జన్మజాతకంలో ఉన్నటువంటి గ్రహస్థితిని కూడా తీసుకున్నట్టయితే మీకు మంచి ఉపయోగం ఉంటుంది అని చెప్పొచ్చు. సర్వే జనా సుఖినో భవంతు.